నమస్తే అండి. ఈ పొద్దున టమాటా కారం చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి పెనం వేడేసుకొని, పెనం వేడవుతానే కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడవుతానే ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద తెల్లగడ్డ తొక్క తీసేసేసి దంచేసేసాను. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసినాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పోపు అనేది ఒకసారి కలిపేసినాక టమాటాకాయ ముక్కలు వేసేయాలి. ఇక్కడ నేను ఒక అర్ధ కేజీ టమాటా తీసుకున్నాను. కలిపేసుకొని ఇప్పుడు మన రుచి సరిపోయిన ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సన్న మంట పైన ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వచ్చి కారం పొడి వేసుకోవాలి. మనం కారం పట్టించి కారం పొడి వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం పొడి. 2 స్పూన్లు కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి సన్న మంట పైన ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మనకి టమాటా కారం అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినా కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకి కానీ చపాతీలకు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంత బాగా వస్తుంది టమాటా కారం అనేది. ఎలాంటి మసాలా ఏమి ఉండవు, సింపుల్గా ఉంటుంది.